హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ అండ్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వీడియోని చేయడం జరిగింది అండ్ ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఓవర్వ్యూని చూసుకున్నట్టయితే కనుక ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ని ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ పోస్ట్ నేమ్స్ ని చూసుకున్నట్టయితే గ్రూప్ బి సి పోస్టులు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి పోస్టుల్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎగ్జామ్ కి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ssc.nic.in అండ్ అలాగే మనం ఈ ఎగ్జామ్ కి సంబంధించిన మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ని, టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ని చూసుకున్నట్టయితే కనుక ఈ ఎగ్జామ్ లో 2 టైప్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. టైప్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ ఎగ్జామ్ ని ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే టైప్ 2 ని చూసుకున్నట్టయితే కనుక ఈ టైప్ 2 లో పేపర్ 1, 2, 3 అని 3 పేపర్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. టైర్ 1 ఎగ్జామ్ కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ని చూసుకున్నట్టయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ ని క్యారీ చేస్తుంది. ఈ ఎగ్జామ్ ని 1 అవర్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కి 1 అవర్ 20 మినిట్స్ వరకు డ్యూరేషన్ ఉంటుంది. అండ్ అలాగే మనం నెగిటివ్ మార్కింగ్ ని చూసుకున్నట్టయితే కనుక ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి 0.50 మార్క్స్ ని కట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ ని చూసుకున్నట్టయితే హోల్ నెంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, square roots, averages, interest, profit and loss, discount, partnership business, mixture and allegation, time and distance, time and work, basic algebraic identities of school algebra and elementary certs, graphs of linear equations, triangle and its various kind of centers, circle and its chords, tangents, triangle, right circular cone, square base, trigonometric ratio, degree and radian measures, standard identities, complementary angles, height and distances, histogram, frequency polygon, bar diagram and అలాగే పై చార్ట్ ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే మనం టైర్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే రీజనింగ్ కి సంబంధించిన సిలబస్ ని చూసుకున్నట్టయితే ఎనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, relationship concepts, arithmetical reasoning and figural classification, arithmetic number series, non-verbal series, coding and decoding, statement conclusion, syllogistic reasoning ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ సిలబస్ ని చూసుకున్నట్టయితే ఈ సబ్జెక్ట్ ని క్యాండిడేట్స్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్ ని చూసుకున్నట్టయితే ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే మనం ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ని చూసుకున్నట్టయితే ఈ టైర్ 2 ఎగ్జామ్ లో టోటల్ 3 పేపర్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 లో 2 సెషన్స్. అండ్ అలాగే మనం సెషన్ 1 కంప్లీట్ డీటెయిల్స్ ని చూసుకున్నట్టయితే సెషన్ 1 లో 3 సెక్షన్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 1 వచ్చేసి మాడ్యూల్ 1 లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ మాడ్యూల్ 2 లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈచ్ మాడ్యూల్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ని క్యారీ చేస్తుంది. అండ్ అలాగే సెక్షన్ 2 ని చూసుకున్నట్టయితే మాడ్యూల్ 1 నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, మాడ్యూల్ 2 నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మాడ్యూల్ 1 లో 45 క్వశ్చన్స్ అండ్ అలాగే మాడ్యూల్ 2 లో 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే మనం సెక్షన్ 3 ని చూసుకున్నట్టయితే దీంట్లో కంప్యూటర్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ మాడ్యూల్ లో టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలాగే మనం సెక్షన్ 2 సెక్షన్ 3 కి సంబంధించిన డీటెయిల్స్ ని చూసుకున్నట్టయితే మాడ్యూల్ 2 లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మాడ్యూల్ లో డేటా ఎంట్రీ టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 3 మార్క్స్ ని క్యారీ చేస్తుంది. అండ్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ని 1 అవర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సెక్షన్ 3 వచ్చేసి 15 మినిట్స్ కండక్ట్ చేస్తారు. అండ్ మనం పేపర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ని చూసుకున్నట్టయితే కనుక పేపర్ 2 లో స్టాటిస్టిక్స్ గురించి అడుగుతారు. టోటల్ 100 క్వశ్చన్స్ అడగంగా ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ ని క్యారీ చేస్తుంది. అండ్ ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్. అండ్ అలాగే పేపర్ 3 లో జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ గురించి అడగడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్స్ ఉండగా ఒక్కొక్క క్వశ్చన్ వచ్చి 2 మార్క్స్ ని క్యారీ చేస్తుంది.
అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours. అండ్ అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పేపర్ 2 అండ్ పేపర్ 3 లో ఈచ్ రాంగ్ ఆన్సర్ కి 0.50 మార్క్స్ ని కట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ సెక్షన్స్ కి నెగటివ్ మార్కింగ్ వచ్చేసి 1 మార్క్. అండ్ అలాగే మనం SSC CGL టైప్ 2 ఎగ్జామ్ సిలబస్ ని చూసుకున్నట్టయితే మాడ్యూల్ 1 సెక్షన్ 1 పేపర్ 1 లో నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ అండ్ అలాగే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పేపర్ 1 సెక్షన్ 1 లో మాడ్యూల్ 2 కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ చూసినట్టయితే సిమాంటిక్ అనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్ నెంబర్ అనాలజీ, ట్రెండ్స్, ఫిగరల్ అనాలజీ, స్పేస్ ఓరియంటేషన్, సిమాంటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, సింబాలిక్ నెంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, ఫిగరల్ క్లాసిఫికేషన్, పంచ్డ్ హోల్, ప్యాటర్న్ ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్, semantic series, number series, figural series, critical thinking, problem solving, emotional intelligence, word building, social intelligence, coding and decoding, న్యూమరికల్ ఆపరేషన్స్ ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే మనం పేపర్ 1 సెక్షన్ 2 లో మాడ్యూల్ 1 కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ ని చూసినట్టయితే వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, items and phrases, one word substitution, improvement of sentences, active and passive voice, conversion into direct or indirect narration, shuffling of sentence parts, shuffling of sentence in a passage, comprehension passages ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే పేపర్ 1 సెక్షన్ 2 మాడ్యూల్ 2 అయిన జనరల్ అవేర్నెస్ సిలబస్ ని చూసుకున్నట్టయితే ఈ సెక్షన్ లో హిస్టరీ, ఇండియన్ కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సెన్స్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ మనం పేపర్ 1 సెక్షన్ 3 మాడ్యూల్ 1 కి సంబంధించిన సిలబస్ చూసినట్టయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ పేపర్ 2 స్టాటిస్టిక్స్ కి చూసుకున్నట్టయితే కలెక్షన్, క్లాసిఫికేషన్, ప్రెజెంటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, measures of dispersion, movements, probability theory, random variable and probability distributions, sampling theory, statistical inference, analysis of variance, time series analysis, index numbers ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ పేపర్ 3 జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ కి సంబంధించిన సిలబస్ ని చూసినట్టయితే పార్ట్ 1 లో ఫైనాన్స్ అకౌంటింగ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ పార్ట్ బి లో ఎకనామిక్స్ అండ్ గవర్నెన్స్, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్, ఎకనామిక్స్ అండ్ ఇంట్రడక్షన్ టు మైక్రో ఎకనామిక్స్ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్, డిమాండ్ అండ్ సప్లై థియరీ, ప్రొడక్షన్ అండ్ కాస్ట్ థియరీ, ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, మనీ అండ్ బ్యాంకింగ్, రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్ ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే మనం పేపర్ 1 సెక్షన్ 3 మాడ్యూల్ 2 కి సంబంధించిన డీటెయిల్స్ ని చూసుకున్నట్టయితే ఈ మాడ్యూల్ లో క్యాండిడేట్స్ డేటా ఎంట్రీ స్పీడ్ ని టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ అందరూ 15 మినిట్స్ లో 2000 వర్డ్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే SSC CGL ఎగ్జామ్ సిలబస్ అండ్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.